వెల్కమ్ టు టీ10 నేను రేవతి. వివాదాస్పద సెకీ ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిందే తాము చేశామని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఈ నెల 27న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెకీ ఒప్పందానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉచిత కరెంటు ఇస్తూ రైతులకు మేము చేస్తున్న మంచిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ మంచిని ప్రశంసించింది. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామంటూ లేఖ రాసింది. తామే పవర్ సప్లై చేస్తామని చెప్పింది. దీనిలో మూడో పార్టీకి స్థానం ఎక్కడుంది అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చెప్పినట్టే మేం చేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్కాంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం అని చెప్పారు. అది కూడా 2.49కే ఇస్తామని చెప్పింది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా ఇస్తామని చెప్పింది. స్పెషల్ ఇన్సెంటివ్ కూడా ఇస్తామని అంది. వీటన్నిటి వల్ల ఏడాదికి 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం 25 ఏళ్లకు లక్షల కోట్లు కలిసి వచ్చేవి అని జగన్ చెప్పారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్ అని ఆయన అన్నారు. ఇంత తక్కువ విద్యుత్ తీసుకువస్తే శాలువా కప్పి సన్మానం చేయాల్సింది పోయి విమర్శిస్తున్నారని, మంచి చేసిన వాడిపై రాళ్లు వేస్తున్నారని అన్నారు. మంచి లేదు, చెడు లేదు, ధర్మం లేదు, న్యాయం లేదు, బండలు వేయడమే వారి పని అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆఫర్ ను కాదంటే, తక్కువ ధరకు విద్యుత్ వస్తుందంటే కొనలేదని మరలా ఇదే నాయకులు విమర్శలు చేసేవారని పేర్కొన్నారు. అదానిపై నమోదైన కేసు వ్యవహారంలో ఎక్కడ తన పేరు లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. సీఎం ఉన్నంత మాత్రాన తనకు ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తనపై దుష్ప్రచారమే ధ్యేయంగా తప్పుడు వార్తలు రానున్న 2 మీడియా సంస్థలపై వందల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. 48 గంటల్లో ఆ సంస్థలు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దావా వేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఒప్పందాలపై వివరణ ఇస్తూ 2014-19 మధ్య కాలంలో 133 పీపీఏలు చేసుకున్నారని, వాటికి 4.84 నుండి 4.83 వరకు ధర ఉందని వివరించారు. 2014లో 640 మెగావాట్లను చంద్రబాబు నాయుడు యూనిట్ 6.49కి ఒప్పందం చేసుకున్నారని వివరించారు. విండ్ పవర్ లో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం వల్ల 25 ఏళ్లలో 50,000 కోట్ల ప్రభుత్వంపై భారం పడుతుందని, సోలార్ ఎనర్జీని సరాసరి 5.90 పైసలకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, యథేచ్ఛగా చట్ట ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు. తాను సంపద సృష్టిస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.